హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రై హెల్దీ. దిస్ ఈజ్ హేమ. ఈరోజు నేను మీకు పొటాటో ఫింగర్స్ అలాగే పొటాటో కట్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇక్కడ నేను పొటాటో ఫింగర్స్ కోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో ఇట్లా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా బాయిల్ అవుతుండగా మనము 1/2 కప్పు సూజీని యాడ్ చేసుకోవాలి. సూజీ అంటే ఉప్మా రవ్వ. సో దీన్ని యాడ్ చేసుకొని బొంబాయి రవ్వ కూడా అంటారు. సో ఇలా యాడ్ చేసుకొని కంటిన్యూస్గా మనము మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సూజీ యాడ్ చేయగానే మనకి వాటర్ అంతా సూజీ పీల్చేసి థిక్ అయిపోతుంది. సో అలా వదిలేసామంటే మాత్రం అది లంప్స్గా తయారవుతుంది. సో మనము కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనము లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మనము మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా అంతా మెత్తగా అయ్యేంత వరకు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సూజీ అంతా కూడా చల్లబడేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ నాకు చల్లబడింది. దీన్ని ఇప్పుడు నేను బాగా మనము నీట్ చేసుకోవాలి, అంటే బాగా కలుపుకోవాలి. సో మనం చపాతీ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనము పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పొటాటోస్ని బాయిల్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. పొటాటోస్ని అంతా కూడా ఇట్లాగా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. మనం చేతులతో కానీ మొత్తం స్మాష్ చేసేసామంటే అక్కడక్కడ మనకి కొంచెం గట్టిగా ఉండేవి, స్మాష్ అవ్వకుండా ఉండేవంతా కూడా మిగిలిపోతే, అలా కాకుండా ఇలా మనం గ్రేట్ చేసుకున్నట్లయితే పొటాటో అంతా మనం మిక్స్ చేసినప్పుడు అంతా బాగా మిక్స్ అవుతుంది. సో ఈ విధంగా మొత్తం పొటాటోస్ని అంతా కూడా మనము గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న దాంట్లో మనము ఇప్పుడు మసాలాను అంతా యాడ్ చేసుకుందాం. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు. ఇందులోనే నేను అల్లం తర్వాత చిల్లీని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. నేను చిల్లీస్ని యాడ్ చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే అల్లంని చిల్లీని పేస్ట్ చేశాను కాబట్టి అది యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి ఒక 1/4 స్పూన్ వరకు అండ్ 1/4 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీరు చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనము సూజీలో యాడ్ చేసున్నాం కదా. సో చూసుకొని మీకు ఎంత పడుతుందో అంత సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఈ అన్నీ కూడా కలిసే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే పొటాటోస్ తర్వాత వచ్చేసి సూజీ కూడా కొంచెము మెత్తగా ఉంటుంది కదా, అందువల్ల ఇదే సరిపోతుంది మనకి. ఒకవేళ మీకు గట్టిగా కానీ అయితే జస్ట్ కొంచెం మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. సో ఈ విధంగా మొత్తం అన్నీ కలిసే విధంగా మనము అంతా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఇలాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకొని మనము చేతులకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తము కలిసే విధంగా చెయ్యి అంతా కూడా మనము రబ్ చేసుకోవాలి. సూజీ అనేది అంటుకుంటుంది కదా, ఇది కొంచెం బంగాళదుంప కూడా మనం యాడ్ చేసాము, సో అందువల్ల అంటుకుంటుంది. ఈ విధంగా చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకొని మనం చేతిలో కొంచెం ఇట్లాగా రోల్ చేసుకోవాలి. కొంచెం రోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సిలిండర్ షేప్ వచ్చేంత వరకు రోల్ చేసుకొని దీని మళ్ళీ మనము ప్లేట్ పై ఉంచుకొని ప్లేట్ మీద కూడా మనము రోల్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ఈవెన్గా వచ్చింది అంటే మాత్రం మీరు ప్లేట్ పైన ఉంచుకొని ఎక్కడైతే మీకు కొంచెం లావుగా ఉంటుందో అక్కడ మీరు ప్రెస్ చేస్తూ రోల్ చేశారంటే మనకి ఈవెన్గా వస్తుంది. ఈ విధంగా చేతితో మనము కింద అరిచేతితో అంతా మనము రబ్ చేసామంటే మాత్రం అంత ఈవెన్గా వస్తుంది. సో ప్లేట్ పైన పెట్టుకొని ఈ విధంగా ఫింగర్స్తో తర్వాత వచ్చేసి పామ్తో అంతా కూడా మనం రోల్ చేస్తే మనకి పొటాటో ఫింగర్స్ అంతా కూడా రెడీ అవుతాయి. సో మీరు ఎన్నైతే చేయాలనుకుంటున్నారో అన్నిటిని కూడా మనము ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇది చాలా క్విక్గా అయిపోతుంది అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. పిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టపడతారు. ఈ విధంగా మనము అన్నీ పొటాటో ఫింగర్స్ని అంతా కూడా విధంగా చేసి పక్కన ఉంచుకోవాలి. నేను
అన్ని పొటాటో ఫింగర్స్ మాత్రమే కాకుండా కొన్ని కట్లెట్స్ని కూడా నేను ఇక్కడ చేయబోతున్నాను. సో ఇలాగ తీసుకొని రౌండ్గా మనము అరచేతిలో ఇట్లాగా రుద్దుకొని సో ఇట్లాగా ప్రెస్ చేస్తూ మనము ఒక ప్యాటీ లాగా చేసుకోవాలి, కట్లెట్ లాగా. సో మనకి ఈ సూజీతో కరెక్ట్గా షేప్ వస్తుందండి. సో ఈ విధంగా మనము రోల్ చేసుకోవాలి, రోల్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము అన్నిటినీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. బాగా పైపింగ్ హాట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కానీ తక్కువ ఫ్లేమ్లో ఉంది అంటే క్రిస్పీగా రావు. సో ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రం మనం ఈ పొటాటో ఫింగర్స్ని అంతా యాడ్ చేసుకోవాలి. సో రెండు సైడ్లు ఈవెన్గా వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్గా ఉండాలి. సో ఇక్కడ మీకు స్టిక్ అయ్యాయని మీరు అనుకోవద్దు. జస్ట్ మొత్తము ఫ్రై అయిన తర్వాత మనం జస్ట్ అలా అన్నామంటే అవి మొత్తం విడిపోతాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అట్లాగా అంతా విడిపోతాయి. సో మొత్తం ఈ రెండు పక్కల లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చాలా క్విక్గానే అయిపోతుందండి. సో ఈ విధంగా మనము ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా మనము కట్లెట్స్ కూడా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, కట్లెట్స్ అన్నిటిని కూడా మనము సేమ్ ఇదే విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రంచీగా ఉండేటువంటి పొటాటో ఫింగర్స్ అండ్ పొటాటో కట్లెట్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Stay home, stay healthy. Thank you for watching.